ప్రైజ్ జీసస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. బిలీవ్ దట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ అండ్ హెల్తీ as we are entering into this, like as we entered into the 17th day of fasting prayers. ఇంకా 4 days ఉన్నాయి. దేవుని మహిమపరుస్తూ గణపరుస్తూ ప్రార్థన చేసుకొని మన వర్షిప్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాలు. ఈ దినమున మాకు ఇచ్చిన యొక్క సజీవ లెక్కల్లో మమ్మల్ని చేసిన విధమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మహిమపరుస్తుండగా జ్ఞానమును, శక్తిని, బలమును మీరు దయచేసి కాపాడి కాపుదలతో ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మనము టుడే యాజ్ వీ హ్యావ్ 105 psalms ఫర్ ద ఫాస్టింగ్ ప్రేయర్స్. ఈ దినమున 107వ కీర్తన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందులో ఒక ఫస్ట్ వర్స్ని మనం చదువుకొని దేవుణ్ణి మహిమపడదాం. ఓ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్. Our God is good. Our God is good all the time. And all the time, God is good. Praise Jesus. అలానే దేవుని మహిమపరుస్తూ మరి God is good all the time అంటూ దేవుని మహిమపడదామండి. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night and His light will shine. God is good, God is good all the time. Everybody, let's together sing. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good, He is so good all the time. If you're walking through the valley and the shadows all around, do not fear, He will guide you, He will keep you safe and sound. For He has promised to never leave you nor forsake you, and His word is true. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night and His light will shine. God is good, He's so good all the time. మన దేవుడు గొప్పవాడు, ప్రతి స్థలములో ప్రతి క్షణములో మన దేవుడు గొప్పవాడు, ప్రతి క్షణములో ప్రతి స్థలములో మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు మంచివాడు, మన దేవుడు నీతో ఉండును, మన దేవుడు నాతో కూడా ఉండును. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good, He's so good all the time. Praise Jesus. Hallelujah. దేవునికి స్తోత్రం. దినమున మనకి ఇచ్చి ఉన్న యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలండి. ఇంత మంచి దేవుడు కదండి మన దేవుడు. ఈ దినమున మనకి సజీవుల లెక్కలో దేవుడు మనం చేసి ఉన్నాడంటేనే అది ఆయన కృప వలనే మనం ఇవాళ జీవిస్తున్నాం. ఆయన కృప వలనే మనము ముందుకు వెళ్ళేవారుగా ఉన్నాం. మరి ఎంత మంచి దేవుడు యేసయ్య అంటూ దేవుని స్తుతిస్తూ మహిమపడదామా.
ఎంత మంచి దేవుడు, నా చింతలన్నీ తీరిన యేసయ్యా. ఎప్పుడు అంటే నిన్ను చేరగా, మరి నేను నిన్ను చేరగా యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. లెట్స్ ఆల్ జస్ట్ సింగ్ అండ్ వర్షిప్ అవర్ లివింగ్ గాడ్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను ఎత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. గొప్ప దేవానికి వేలాది వందనములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. థాంక్యూ జీసస్. ఎన్నెన్ని ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా.
యూ జీసస్. దినమున యేసయ్యా మీకు ఇచ్చిన ఒక మంచి స్తుతి ఆరాధన బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ వాక్యములోనికి మేము వెళ్చుండగా శక్తిని, బలమును, బాహుబలమును మీరు దయచేసి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ జీసస్. ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి వాక్యమును ధ్యానించడానికి? మరి దినమున దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మనకిచ్చిన ఒక దినమును బట్టి దేవునికి వందనాలు. మరి వాచ్ చేస్తున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినమున మనకి ఇవ్వబడిన మరి కీర్తన 107 అందరూ మరి ధ్యానించుంటారని నేను నమ్ముచున్నాను. ఇచ్చిన మరి నోట్స్ను కూడా మీరు చూస్తున్నారని మేము నమ్ముచున్నాం. మరి కానీ ఈ దినమున మనకిచ్చిన ఒక కీర్తన భాగంలో మరి నేను చదువుతుండగా నాకు ఎంత ఊరటను మరి ఎంత సంతృప్తిని దేవుడు ఇచ్చి ఉన్నాడంటే, మనము కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ శ్రమలో, ఈ యొక్క కష్టములో, నష్టములో దేవుడు ప్రార్థన వింటున్నాడా, నా ట్రబుల్స్లో ఎవరు నాకు తోడుగా ఉంటారు అనే వాడికి దినమున దావీదు రాసిన ఈ యొక్క కీర్తనలో సమాధానం దొరకపోతుంది. మీకు మీ వాగ్దానం నెరవేరబోతుంది. ఆమేన్. 17వ దినముగా మనం ఉండి ఉన్నాం. మరి దేవుడు ఈ యొక్క దినమున మనల్ని మరి మొట్టమొదటిగా దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి వేలాది వందనాలు. మరి ఈ యొక్క దినమున మరి ఎంతమంది ట్రబుల్, ఆర్ యూ ఇన్ ట్రబుల్ టుడే అని నేను అడిగితే కనుక ఎవ్రీబడి విల్ సే ఎస్, ఐ హ్యావ్ ఎ ట్రబుల్ which I can't express sometimes. అందరిలో నేను చెప్పుకోలేను నా సమస్యను, లేకపోతే నాకు ట్రబుల్ని నేను దేవునికి మాత్రమే చెప్పగలుగుతాను, దేవునికి మాత్రమే షేర్ చేసుకోను. ఎస్, of course everyone has their troubles, but today we're going to talk few troubles which David has mentioned. Brother David, King David, and ఎంత దైవజనుడిగా తను ఒక కీర్తన రాయడం మనం చూస్తున్నాం. మరి ఈ కీర్తనలో 4 సార్లు మరి ఒక ట్రబుల్ గురించి, డిఫరెంట్ ట్రబుల్స్ గురించి మాట్లాడుతూ 4 సార్లు మరి ఒక మంచి ఒక వచనం ఉంది. అది రిపీటెడ్గా 4 times రావడం నేను చూస్తున్నాను. అదేంటంటే, నేను టైటిల్, దెన్ దే క్రైడ్ అవుట్ టు ద లార్డ్ in their trouble and he delivered them out of their distresses. We got a lot of stresses today, a lot of troubles today, but ఆ స్ట్రెస్లన్నిటిలో మనం ఒక 4 స్ట్రెస్ల గురించి మనం మాట్లాడుకుందాం. 4 ట్రబుల్స్ గురించి మనం మాట్లాడుకొని మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్, are you in trouble of no stability or a no place to stay? నీకు స్థిరత్వము కానీ ఒక స్థలము కానీ లేని పరిస్థితుల్లో, ఒక కష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉండి ఉన్నావా? నువ్వు గనక ఒకసారి కీర్తనలు 107 4-6 చదివితే గనక మన సిచ్యువేషన్ ఈజ్ రైట్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. There they wandered in the wilderness in a desolate way. They found no city to dwell. There was no city to dwell for them. If you see the Israelites as well, there was no proper city for them. మరి 40 సంవత్సరములు వారి కష్టం, మరి కుటుంబాలు, జనరేషన్స్. దినమున మనం కూడా మన యొక్క ప్రయాణాలలో మన ఒక ఓవర్సీస్ వదిలి, లేకపోతే మన ఇండియాను వదిలి ఇక్కడికి వచ్చినప్పుడు మనకు కూడా ఒక స్థలము నిలకడగా దేవునికి మనం అడుగుతూ ఉంటాం. దేవా, నాకు ఒక స్థలం ఉంది, దయచేయి నాయన యేసయ్యా, ఎక్కడ నేను ఒక నిలకడగా ఒక స్థలం ఉంది, దయచేయి దేవా అని మనల్ని అడుగుతుంటాం కదా. ఇక్కడికి వచ్చినాక అకామిడేషన్స్ ఇన్స్టిట్యూట్ చాలా ఉంటాయి. మనం పిఆర్ ఇష్యూస్ కోసం పలుమార్లు డిఫరెంట్ లొకేషన్స్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే డిఫరెంట్ డెసిషన్స్. ఒక స్థలంలో జాబ్లో స్టెబిలిటీ ఉండదు, మనం వెళ్ళే స్థితిగతుల్లో స్టెబిలిటీ ఉండదు, మనం వెళ్ళే ప్లేస్లో కూడా స్టెబిలిటీ ఉండదు. మరి దినమున మనల్ని దేవుడు ప్రామిస్, వెన్ యు ఆర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రబుల్, ఐ సజెస్ట్ అండ్ ఆల్సో I want you to read along with me the 6th verse, that is, then they cried out to the Lord in their trouble and he delivered, our living God has delivered them out of their distresses. దినమున మీరు దేవునికి మొరపెట్టేవారుగా మీరున్నారా?
ఇది మన కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టే వారిగా మీరు ఉన్నారా అనేది ప్రశ్నించుకోవాలి. ఇది మొదటి మరి ట్రబుల్ గురించి, లేకపోతే కష్టం గురించి. మరి రెండో కష్టం ఇక్కడ రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. మరి రెండోసారి మరి ఏ విధంగా మరి వారు క్రై చేశారు, ఈ విధంగా దే క్రైడ్ అని రాయబడ్డం ఏంటి అంటే, ఒకటి మరి మొదటిగా దే వర్ ఇన్ ద డార్క్నెస్, చీకటిలో కానీ షాడోలో కానీ జీవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవా నాకు సహాయం లేదు నాయన, ఈ పరిస్థితుల్లో, ఈ సిచ్యువేషన్స్లో నాకు ఎవ్వరు సహాయం చేసేవాళ్ళు లేరు అనేవారికి ఈ యొక్క దినమున సామ్స్ 107:10-13 వరకు మీరు చదవగలిగితే కనుక దేవుడు మీతోనే మాట్లాడతాడు. ఎందుకంటే వారు కూడా మరి చీకట్లో వారు ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. సహాయం లేదు నాయన, ఈ కొండల తట్టు నేనైతే అసలు నా తల ఎత్తుతున్నాను కానీ నా సహాయము యెహోవా వల్లనే కలుగుతుందని మీరు నమ్మి దీన్ని మనం మరి ఒకసారి మీరు 13th verse కనుక చెప్పగలిగితే కనుక 13th verseలా మీరు కూడా దేవునికి మొరపెట్టగలిగితే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చుగా. Then they cried out to the Lord in their trouble and he saved them out of their distresses. ఇది రెండోసారి మనం చదువుతున్నాం. మరి మూడో ట్రబుల్ గురించి మాట్లాడదాం. ఒకవేళ మీరు గనక ఇటువంటి ట్రబుల్ ట్రాప్ ఇన్ ద గేట్స్ ఆఫ్ ఎ బ్రాన్స్ ఆర్ అన్ ఐరన్ గేట్స్లో, లేకపోతే జైలు మాదిరి మీరు కూడా ఒక జైల్లో బంధింపబడినట్టు మీ జీవితం ఉంది అని మీరు అనుకుంటే కనుక గాడ్ ఈస్ గివింగ్ యూ దిస్ సామ్స్ 107:18-19 మీరు చదవగలిగితే కనుక దేవుడు మీకు మీ యొక్క సమస్యలకు, మీ యొక్క చైన్స్ హీస్ బ్రేకింగ్ టుడే. గాడ్ ఈజ్ గోయింగ్ టు break that chains into 2 pieces అని రాయబడింది అక్కడ. The iron bars will cut into 2 pieces అని రాయబడింది. దినమున మీ యొక్క శ్రమ కూడా, కష్టము కూడా, ఎక్కడ నేను ట్రాప్ అయిపోయా దేవా, ఇక్కడి నుంచి బయటికి రాలేని స్థితి ఉంది అనుకున్న ప్రతి ఒక్కరికి cry out to the Lord. Say your thanks to the Lord. If you can, Lord Jesus Christ, you ఇంకొకటి కూడా రాయబడి ఉంది, ఇంకొక ట్రబుల్ కూడా ఇందులో. పీపుల్ హూ ఆర్ నియర్ టు డెత్, మేము చనిపోబోతున్నాము, మాకు కొన్ని రోజులే ఉన్నాయి, మాకు ఈ యొక్క మరి స్వస్థత మనకు లేదు, మరి ఈ యొక్క క్లిష్ట పరిస్థితులు, అనారోగ్యతతో నేను బాధపడుతున్నాను, నియర్ టు డెత్ అనే సిచ్యువేషన్స్లో మీరు ఉండగలిగితే కనుక మీరు ఈ థర్డ్ మరి సామ్స్ మరి 107:18-19 చదువుకొని cry out to the Lord. Tell him that Lord Jesus Christ, heal me, and God is going to heal you. In the next verse మనం చూడగలిగితే కనుక 19th verseలో మనం చూస్తాం. Then they cried out to the Lord in their trouble and he saved them out of their distresses. He sent his word and healed them and delivered them from their destructions. Amen. Hallelujah. మరి దినమున దేవుని వాక్కు ఈ విధంగా దేవుడు వెళ్ళినప్పుడు వారికి హీలింగ్ కలిగిందంట. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మన ఒక వాక్కు చాతుర్యం ద్వారా మనం ఇతరులకు ప్రార్థన చేస్తుంటే ఎన్నో మిరకల్స్ జరిగే గొప్ప స్థితిగతులు దేవుడు ఇవ్వాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ గివ్ థ్యాంక్స్ టు హిమ్, క్రై అవుట్ టు ద లివింగ్ గాడ్. మరి చివరిగా 4వదిగా మనం చూడగలిగితే కనుక అది ఏంటి అంటే, this trouble is for like most of the people from the United Christian Hope Church. Most are struggling in their life sacrifices. Either it might be job, or it might be business, or it might be your own things that you're working on, life, career gaani itlantivi. Mari dinamuna if you are struggling, right, let us all read today Psalms 107:20-29. ఎంత చక్కగా ఒక బిజినెస్ స్ట్రాటజీ రాయబడిందండి ఇక్కడ. మనం ఏ బిజినెస్ కోర్సులు చేస్తుంటారు కానీ ఇది చేస్తే చాలంట. ఇది చదివితే మీకు ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టిప్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టుడే ఈస్ దాట్ మనము 22 నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. లెట్ దెమ్ సాక్రిఫైస్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అండ్ డిక్లేర్ హిస్ వర్క్స్ విత్ రిజాయిసింగ్. ఆమేన్. దోస్ హూ గో డౌన్ టు ద sea in the ships, who do business on great waters. మరి ఇక్కడ ఈ వచనంలో మనం చూడగలిగితే ఎవరు వెళ్తారండి బిజినెస్ చేయడానికి? గ్రేట్ సీ అంటే ఓషన్లోకి వెళ్తున్నారు. మరి ఎవరు వెళ్తారు? మత్స్యకారులు, మరి ఫిషర్మెన్. దే గో
మనం చేపలు పట్టాలి లేకపోతే ఏదైనా చేయాలి అంటే మరి ఒడ్డు నుండి మరి గాలం వేసి మనం చేస్తే ఒడ్డు దగ్గర చేపలు ఉంటాయా? ఉండవు కదా. ఆ ప్రదేశంలో చేపలు వస్తాయా? పట్టగలుగుతామా? పట్టలేం కదా. లోపలికి దే వెంట్ ఇన్ టు ద డీప్ ఆఫ్ ది ఓషన్స్, రైట్. కొంచెం లోపలికి వెళ్ళి వారి యొక్క వలలు వేసినప్పుడు వారి బిజినెస్ వాడు చేయగలుగుతారు. వారు తిరిగి మరి ఎప్పుడు ఎంతకాలం అంటే, some people might go overnight, some people might go for months to get the right amount of fish for their business, right. కొంతమంది ఏం చేస్తారు, ఒక రాత్రి ఒక గంట వెళ్ళి నాకు ఏం రావట్లేదని చెప్పేసి వచ్చేసే వాళ్ళు ఉంటారు. మరి ఇంకొందరు వెళ్ళి డీపర్ దే మూవ్, దే చేంజ్ ప్లేసెస్, దే చేంజ్ సిచ్యువేషన్స్, దే స్ట్రగుల్ ఎ లాట్ బట్ దే క్రై అవుట్ టు ద లార్డ్ అండ్ దే గెట్ ద హెల్ప్ ఇన్ ద డీప్ వాటర్స్. ఈ దినమున మరి అలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఉంటే కనుక ఏమి రావట్లేదు, నాకు చేత కావట్లేదు అనుకున్నా, ఒక 2 మెట్టలు కొంచెం లోపలికి వెళ్దాం. పిఆర్ రావట్లేదు అంటే ఒక 2 మెట్టలు ఇంకొంచెం డూపర్కి వెళ్ళి ఇంకొక కష్టంది, ఇంకొక స్టెప్ ఏదన్నా దేవుడు దాగుంచాడేమో అది కనుగొందాం. మనం ఉన్న ప్రదేశంలోనే స్ట్రక్ అయిపోయేవారుగా, ఇది చాలు అని స్ట్రక్ అయిపోయేవారుగా కాక, ఆల్ వీ హ్యావ్ టు go much deeper into the ocean and dig ourselves what's happening with us. But all we can say is 25, for he commands and raises the stormy wind, he lifts up the waves of the sea, they mount up to the heavens. మరి అక్కడ అలలు లేస్తాయంట, అలలు మరి ఆకాశాన్ని తాకుతాయి, మరి భూమికి మరి డెప్స్లోకి వెళ్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. కానీ ఈ దినమున మనం దేనికి భయపడేవారిగా మనం ఎవరు ఉండకూడదు. ఎంత అలలు పైకి కిందకి కొట్టుమిట్టాడినా కానీ మనము దేనికి భయపడేవారిగా మనం ఉండకూడదు. కానీ ఒకటే, ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ 28th verse. ఈ దినమున ఎనీ బిజినెస్ మ్యాన్, any student, anyone who is struggling for the career, for you, all you have to do is cry out to the Lord in your trouble and he will bring them out of their distresses. చాలా స్ట్రెస్సెస్ ఉన్నాయి కదా, ఆ స్ట్రెస్సెస్ అన్ని దేవుడు కామ్ చేసేసి, God he'll make it the waves still so that he can guide you straight pathway. ఈ దినమున మనము చేసే ప్రతి ఒక్క పనిలో కష్టపడేవారుగా మనం ఉండాలి. మరి 37 మనం చదవగలిగితే, అండ్ సర్వ్ ఫీల్డ్స్ అండ్ ప్లాంట్ వైన్యార్డ్స్ దట్ దే మే yield a fruitful harvest. He also blesses them and they multiply greatly and he does not let their cattle decrease. మరి మీకు దేవుడు ఎంత గొప్పగానో మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళి మీ యొక్క పొలమును పంటను పండించండి, మీరు వైన్యార్డ్స్ని కూడా ప్లాంట్ చేయండి. మరి అవి ఏంటంట, పంటను హార్వెస్ట్ ఇస్తాయంట. అవి ద ఫ్రూట్ఫుల్ హార్వెస్ట్. అండ్ హీ ఆల్సో బ్లెస్సెస్ అండ్ మల్టిప్లై దెమ్. ఈ దినమున హీ డస్ నాట్ లెట్ దేర్ క్యాటిల్ డిక్రీస్. మనకున్న దాన్ని ఏది దేవుడు తక్కువ చేసే గొప్ప దేవుడు కాదు, కానీ ఇంక్రీజ్ చేసే కూడా, లేదా బ్యాలెన్స్డ్గా మనం ముందు వెళ్తున్నా గ్రాఫ్ అలా పైకి వెళ్తూ ఉంటుంది. దేవుడు అటువంటి స్థితిగతులను మనకి ఈ దినమున చేయబోతున్నాం నమ్మచ్చు. మరి చివరిగా 43వ వచనం ఒక్కసారి చదువుకొని, ఎవరు చేస్తారంట ఇటువంటి మరి పనులన్నిటినీ, ఎవరు వీటికి కారకులు అవుతారు అంటే, హూ ఎవర్ ఈజ్ వైల్ will observe these things and they will understand the loving kindness of the Lord. 43వ వచనం ఎంత చక్కగా రాయబడిందంటే, మనము ఎవరు జ్ఞానము కలిగిన వారు, అజ్ఞానులు కాదు కానీ జ్ఞానము కలిగిన వారు దేవుని యందు వారి యొక్క శ్రమలో కానీ వారి యొక్క పరిస్థితుల్లో కష్ట సమయంలో కంప్లైంట్ చేయకుండా దేవునికి మనము మన కష్ట సమయంలో యెహోవాకు మొరపెట్టి మనము దేవుని యందు మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకున్న ప్రతి ఒక్క డిస్ట్రెసెస్ అన్నిటినీ, ప్రతి ఒక్క స్ట్రెస్, మీకు ఈ దినమున స్ట్రెస్ రిలీఫ్ బాల్స్ అని అంటున్నారు కదా, ఈ దినమున మీ స్ట్రెస్ రిలీఫ్ బాల్ ఏంటంటే యెహోవాకు మీరు మొరపెట్టడమే. అది మీరు చేయగలిగితే కనుక దేవుడు మీకు అత్యధిక దీవెనలను, ఆ యొక్క ప్రతి ఒక్క స్ట్రెస్ నుంచి రిలీజ్నిచ్చే గొప్ప దేవుడు. చిన్న వాక్యమును దేవుడు దీవించి దేవుని మహిమార్థమే వాడుకోవడానికి సహాయం చేయను గాక. ఆమేన్. అందరం తలను ఉంచుకొని
ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, మీ పాదములకు వేలాది వందనములు. ఈ దినమున నాయనా యేసయ్యా మాకు ఇచ్చి ఉన్న యొక్క మహాభాగ్యమును బట్టి వందనాలు. మా యొక్క స్ట్రెస్ రిలీజ్ లేదా మా యొక్క డిస్ట్రెస్సెస్ ఏ విధంగా మేము యేసయ్యా వాటి మీద ఫైట్ చేయాలో నాయనా యేసయ్యా మాకు నేర్పించిన విధమును బట్టి వందనాలు. మా జీవితంలో నీకు ఎలుగెత్తి మీ యొక్క కేకలు వేస్తూ మా యొక్క యేసయ్యా కన్నీటితో మీకు మా యొక్క మొరలను అర్పించేవారుగా మేము ఉండడానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకము వైపు తిరిగేవారిగా కాక మా యొక్క ప్రతి ఒక్క ట్రబుల్ని, కష్ట సమయములనైనా వేసి మీ యొద్ద పెట్టడానికి, మీకు యెహోవాకి మాత్రమే మొరపెట్టగారుగా పెడబెట్టేవారుగా మీరు మిమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనే వేసే ఈ యొక్క దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తుండే జీవితాలను ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ఈ దినమున ఈ ట్రబుల్స్లో మాట్లాడుకున్న ఈ కొన్ని ట్రబుల్స్లో ఇంకా క్రొత్త ట్రబుల్స్ ఏమన్నా వారి జీవితాల్లో కొట్టుమిట్టాడితే కనుక నాయన ఈ దినమున వారికి విముక్తిని, విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు దేవుని వైపు వారి చేతులనెత్తి వారి యొక్క కష్ట సమయంలో దేవునికి మొర్రపెట్టే జీవితాలను మాకు ఉండడానికి సహాయం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దావీదు రాసిన చక్కని కీర్తనను మేము ధ్యానించుకోవడానికి ఇచ్చిన మంచి దినమును బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క రాత్రివేళ పరుంచినగా సుఖమైన నిద్రను మా అందరికీ దయచేసి కాపాడి మీ కాపుదలతో మమ్మల్ని ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise Jesus. Have a blessed day. We'll see you tomorrow.